సో హలో సనాప్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా. పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరైతే మైనింగ్ చేసి ఎవరైతే కైన్స్ హోల్డ్ చేసి అయితే పెట్టారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అలాగే ఎవరైతే సిద్రా చైన్లో కూడా మైనింగ్ చేస్తూ కైన్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో వాళ్ళని కూడా గుడ్ న్యూస్ అనమాట. ఈ రెండు ప్రాజెక్టులో ఎవరైతే కైన్స్ ఫ్రీగా మైనింగ్ చేసి హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పై ప్రాజెక్ట్ అనేది ఫిబ్రవరి 20 తారీఖున లిస్టింగ్ అయిన తర్వాత సో ప్రైస్ అనేది $2-3కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డంప్ అయిపోయింది, $0.5కి ట్రేడ్ అయితే అయింది అనమాట. సో ఆ తర్వాత చాలామంది మన యూట్యూబర్స్కి ఎవరైతే పైకన్ని హైప్ క్రియేట్ చేసి ప్రైస్ హైప్ క్రియేట్ చేసి ఎవరైతే వీడియోస్ అయితే చేశారో సో వాళ్ళని చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈవెన్ నన్ను కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. పైకన్ ఆ వాల్యూ ఈ వాల్యూ అని చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి బొక్క జీరో అని ఏదేదో మాట్లాడారనమాట. సో పైకన్ వాల్యూ తెలియని వాళ్ళు మాత్రమే ఈ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. అర్థం చేసుకోండి, పైకన్ వాల్యూ తెలియని వాళ్ళు మాత్రమే ఈ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. పైకన్ని నేను ఫస్ట్ నుంచి కూడా హైప్ క్రియేట్ చేసి నేను మాట్లాడలేదు అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ $3 లోపే లిస్టింగ్ అయితే అవుతుంది, $3 లోపే ట్రేడ్ అయితే అవుతుంది అని నేను ఫస్ట్ నుంచి అయితే చెప్పాను అనమాట. సో ఇప్పుడు కూడా చెప్తున్నా, $3 లోపే మనకు రేపు బైనాన్స్లో లిస్టింగ్ కాబోతుంది. మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఇదే అనమాట. రేపు బైనాన్స్లో లిస్టింగ్ అయిన తర్వాత పైకన్ వాల్యూ అనేది సో మనకు $3 వరకు రీచ్ అయితే అవుతుంది. ఆ తర్వాత $3లోనే మనకు $3-2లోనే మనకు ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో రేపు ఈ సంవత్సరం లోపు డిసెంబర్ లోపు $9-10కి అయితే వెళ్తుంది. ఈ పైకైన్ వాల్యూ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, డిసెంబర్ లోపు పైకైన్ వాల్యూ వచ్చేసి $9-10కి రీచ్ అయితే అవుతుంది. జస్ట్ మీరు ఒక 8 months 9 months వెయిట్ చేయండి, మన పైకైన్ వాల్యూ అనేది వాళ్ళకి అర్థమైతే అవుతుంది. పై ప్రాజెక్ట్ గురించి చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే ఉంది. అర్థమైందా? చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే ఉంది. బట్ నేను పెద్దగా గొప్ప అయితే చెప్పుకోను, అది తెలుసు ఇది తెలుసు అని నేను చెప్పుకోను అనమాట. సో ఏది ఉంటే అదే మాట్లాడతాను నేను. సో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తాను. పైకైన్ వాల్యూ తెలియని వాళ్ళు మాత్రం సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. నన్ను పెట్టారు, ఇంకొంతమందికి అయితే పెట్టారు. సో రాబోయే రోజుల్లో పైకైన్ వాల్యూ అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, రాజులు అవుతారు, లక్షాధికారులు అవుతారు అని చెప్పాను కదా. తప్పకుండా సో 2-3 years తర్వాత చూడండి, పైకైన్ వాల్యూ $50-100కి అయితే వెళ్తుంది. $50-100కి పైకైన్ వాల్యూ అయితే వస్తుంది. సో ఎందుకు చెప్తున్నాను ఇంత గ్యారెంటీగా నేను అనేది మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇంత గ్యారెంటీగా అంటే, సో ఇప్పుడున్న ప్రజెంట్ వాల్యూ ప్రకారము, ప్రజెంట్ ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీ మార్కెటింగ్ ప్రకారం చూసుకోండి, లాజికల్గా ఆలోచించండి మీరు. ఇప్పుడు మార్కెట్లో కొన్ని వేల లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి, అందులో ఏ డ్రాప్స్ కూడా ఉన్నాయి. సో ఇంత కాంపిటీషన్లో కూడా 6 సంవత్సరాలు హోల్డ్ చేసి ప్రాజెక్ట్ని లాంచ్ చేసిన తర్వాత సో ఇంత కాంపిటీషన్లో అంత సప్లై ఉన్నా కానీ $1కి ట్రేడ్ అవుతుంది తెలుసా. సో అప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది. $1కి ఇక్కడ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ పైకన్ అనేది $1కి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో 0.007 0.008కి ఇంకా పడిపోలేదు. యాక్చువల్గా ఏ కైనా కానీ 0.0078కి పడిపోతుంది ఈ పాటికి. అంత సప్లై ఉన్నా కానీ పై ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి హోల్డ్ చేసి పెట్టుకుని లాంచ్ అయిన ప్రాజెక్టు సో ఇప్పుడున్న కాంపిటీషన్లో కూడా $1లోనే మనకు ట్రేడింగ్ అవుతుంది. సో అప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది అని క్లారిటీగా నేను చెప్తున్నా. సో పైనియర్స్ అందరూ మీరు కళ్ళు మూసుకొని ధైర్యంగా అయితే ఉండండి. సో ఒక్క సంవత్సరం మీరు వెయిట్ చేయండి, మీరు అనుకున్న వాల్యూ మీకు 100% అయితే వస్తుంది. బట్ జీసీపీ వాల్యూ అంట అది అంట ఇది అంట అయితే రాదు. సో ఒక 4-5 సంవత్సరాలు అయితే వెయిట్ చేస్తే కనుక ఒక $100కి రీచ్ అయితే అవుతుంది. సో బట్ ఒక సంవత్సరం తర్వాత మీకు $9-10కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ సప్లైని పట్టి అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట. సప్లైని పట్టి అంచనా వేసుకోవచ్చు. అలాగే ఇంత కాంపిటీషన్లో కూడా $1లోనే మనకు ట్రేడ్ అవుతూ ఉంది అంటే కనుక ఈ కమ్యూనిటీ, ఈ పై నెట్వర్క్ ప్రాజెక్టు స్ట్రాంగ్గా స్ట్రెంత్ అలా ఉంది అనమాట. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అయితే ఉంది అని అనుకోవచ్చు. సో అర్థమైందిగా. సేమ్ సిద్రా చైన్ ప్రాజెక్ట్ కూడా ఇలాగే అనమాట. కాకపోతే సిద్రా చైన్ ప్రాజెక్ట్ వచ్చేసి అన్ని ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కాబోతుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఎక్స్చేంజ్లలో మన సిద్రా కాయిన్ అనేది లిస్టింగ్ కాబోతుంది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది వీళ్ళు కేవైబీ అని ఒక కేవైసీ లాగా పాస్ అవుతూనే ఎక్స్చేంజ్ వాళ్ళకు ఇచ్చారు. కానీ ఈ సిద్రా చైన్ వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరితో మాట్లాడారు,
అన్ని ఎక్స్చేంజ్లో తీసుకురాబోతున్నారు. సో ఈ వాల్యూ చేస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి సిద్ధరకాయని లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. బట్ చెప్పను, నేను రంజాన్ తర్వాత చెప్తా. సో లిస్టింగ్ కూడా మనకు ఇది రంజాన్ తర్వాత కాబోతుంది. సో అప్పుడు చెప్తా నేను మన రంజాన్ పండుగ సందర్భంగా లిస్టింగ్ ప్రైస్ ఏ ప్రైస్లో లిస్టింగ్ కాబోతుంది అనేది మీకు చెప్తా. సో వీలైనంత వరకు పైకాన్ని అండ్ సిద్ధరకాయని హోల్డ్ చేసి పెట్టుకోండి. అండ్ సిద్ధరకాయ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. ఎన్ని దొరికితే అన్ని హోల్డ్ చేసి పెట్టుకోండి. మీకు ఎక్కడ దొరికితే అక్కడ బై చేసి పెట్టుకోండి. సిద్ధరకాయని లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా అయితే ఉండదు అనమాట. ఆల్రెడీ ఎక్స్చేంజ్ వాళ్ళతో టైప్ అయ్యారు, మొత్తం కమ్యూనిటీ మొత్తం సెట్ అయిపోయింది అనమాట. రంజాన్ తర్వాత లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే బక్రీద్కి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో డబుల్ త్రిబుల్ రేటు. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది పెద్దది, పై కాయిన్ సప్లై అనేది ఎక్కువ. ఈ సప్లై అనేది చాలా తక్కువ కాబట్టి దీని ప్రైస్ చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మన ముస్లిం కంట్రీకి సంబంధించి ఖతర్ కంట్రీకి సంబంధించి గవర్నమెంట్ కాబట్టి వాల్యూ అలాగే ఉంటుంది. ట్రస్టెడ్ జెన్యున్గా వీళ్ళు హలాల్గా లిస్టింగ్ చేయాలి అని వాళ్ళు చెప్పారు. సో చాలా చెప్పారు వాళ్ళు. నేను గంటలు వీడియో అది ఉందన్నమాట అది. సో మొత్తం విన్నా, నేను చూసిన, మాట్లాడినా, ఖతర్కి కాల్ చేసి కూడా నేను మా వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నా. ఈ సిద్ధరకాయనికి సంబంధించి ప్రాజెక్ట్ ఎలా, ఆ కాయిన్ వాల్యూ ఎలా ఉంటుంది, సో దీని లిస్టింగ్ ఎప్పుడు కాబోతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే నేను చెప్తున్నాను అనమాట మీకు. సో వాల్యూ అనేది రంజాన్ తర్వాత అయితే చెప్తాను మీకు, ఏ వాల్యూకు లిస్టింగ్ కాబోతుంది అనేది మీకు రంజాన్ సందర్భంగా, మన రంజాన్ పండుగ సందర్భంగా అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే చెప్పాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంటాయి. పైకాయిన్ని అండ్ సిద్ధరకాయని వీలైనంత వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. మీరు అనుకున్న ప్రైజ్ పైకి రాబోయే రోజుల్లో రాబోతుంది. బైనాన్స్లో లిస్టింగ్ అయిన తర్వాత $3కి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 100% నేను చెప్పలేను, 99% బైనాన్స్లో $3కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.